జగముల నీలే తల్లి మా అమ్మా భవాని, చల్లగమముగా చేతల్లి మా శర్వాణి, ఇలలో కాచే అమ్మవే నీవేగా, సకలం కూర్చే మాతవే నీవేగా, అభయమిచ్చే రాజేశ్వరి, ఆదుకునే కరుణేశ్వరి, అమ్మల కన్నా అమ్మ నీ భక్తి చాలమ్మా, జగముల నేలే తల్లి మా అమ్మా భవాని, చల్లగమముగా చేతల్లి మా శర్వాణి. ఇక్కడ నుంచి అక్కడికెళ్ళి ఎలా కట్ చేద్దాం? ఆంటీ, చిన్నప్పటి నుంచి గురి చూసి కొట్టడంలో నాది అందవేసిన చెయ్యి. నువ్వెళ్ళి ఒక బంతి పువ్వు తీసుకునిరా. తీరొక్క పూజలతో తులతూగే మాత, మా బోటి భక్తులకు నీవే విధాత, కలియుగం కాచేటి కంటి పాప నీవే, ఇంటింట కొలిచేటి ఆది శక్తి నీవే, మనసులో కొలువున్నది అమ్మ నీ రూపేగా, జగముల నీలే తల్లి మా అమ్మా భవాని, చల్లగమము కాచే తల్లి మా శర్వాణి, జగముల నీలే తల్లి మా అమ్మా భవాని, చల్లగమము కాచే తల్లి మా శర్వాణి, ఇలలో కాచే అమ్మవే నీవేగా, సకలం కూర్చే మాతవే నీవేగా, అభయమిచ్చే రాజేశ్వరి, ఆదుకునే కరుణేశ్వరి, అమ్మల కన్నా అమ్మ నీ భక్తి చాలమ్మా, జగముల నీలే తల్లి మా అమ్మా భవాని, చల్లగమముగా చేతల్లి మా శర్వాణి. ఇదిగో ఎంజా పువ్వు. ఈ పువ్వుతో ఏం చేస్తావు? నా చేతిలో ఉన్నది పువ్వే అయినా నేను గురి చూసి విసిరితే కత్తిలా దూసుకెళ్తుంది, దాన్ని కట్ చేస్తుంది. అమ్మో, అలాగా? అయ్యో, ఈ అపశకునం ఏంటి పంతులు గారు? అన్నీ ఇంట్లో దుష్టశక్తులుంటే ఇలాగే జరుగుతుంటాయి. అదుగో అక్కడ తెగిపోయింది. అది తెగిపోయిందో లేదా ఎవరైనా తెంపేశారో ఇప్పుడే తేల్చేస్తాను. ఆగు. ఈ తెగిన దండకి మాకు ఏ సంబంధం లేదు. నువ్వు మళ్ళీ దేత్తడి పోచమ్మ గుడి అని మళ్ళీ కొట్టకు. యమజ, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే ప్రతిదానికి మనల్ని అంటారు. పద. డౌట్ లేదు కాకి, ఇదంతా వాళ్లే చేసుంటారు. చెయ్యని నా చేతిలో
వీళ్ళకుంది. కావేరి, మీరు కానివ్వండి. అమ్మవారికి ఇద్దరు హారతి ఇవ్వండి.